వీడియోకి నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం మిరపలో ఇప్పుడు మనకి ఎక్కువగా ఆంధ్రాలో కొన్ని చోట్ల చాలా చోట్ల వర్షాలు పడతా ఉంది, మేఘావృతమై ఉంది. సో దీనివల్ల మన మిరపకి మొదటి పండినటువంటి కాయలు కొద్దిగా మచ్చ అవుతాయి. రెండో కొంతమంది సెకండ్ క్రాప్ కూడా పడినటువంటి వాళ్ళు మురుగాయ మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఆ కాయలు కూడా కాయ మచ్చ డ్యామేజ్ అయ్యి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియా ఫంగల్ శిలీంధ్రాలు పెరిగి తేమ వల్ల తాలుగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనికి నివారణ చర్యల్లో భాగంగా మనం బెస్ట్ టాప్ 2 టెక్నికల్స్ మనం చూసుకుందాము. అంటే ఒక ఈ టైటిల్ మీరు చూసే ఉంటారు. దీనికి సంబంధించి ఇప్పుడు 2 రకాల టెక్నికల్స్ని ఒకే కంపెనీ నుంచి మనం ఒకసారి చూసుకుందాం. బెస్ట్ టాపెస్ట్ క్లియరెన్స్ క్లియర్గా పనిచేసే మందులు ఇవి. సో వాటిలో మొట్టమొదటిగా మనం చూసుకుంటే తక్కువ ప్రైస్లో చిన్నకారు రైతుకి అయితే బాగా అనుకూలంగా ఉన్నది. ఎవరైనా వాడుకోవచ్చు, కానీ ఫైనాన్షియల్గా మనకి 2 టెక్నికల్స్ చూపించాను కాబట్టి ఒకటేమో రేట్ ఎక్కువ, ఒకటేమో రేట్ తక్కువ. ఈ రెండిట్లో ఏది మొదట వాడాలి, ఎవరెవరు ఏది వాడాలి అనుకుంటే చిన్నకారు రైతులైతే మొదటగా మనం ఎండ్రకాయలు చూసుకుందాము. ఎండ్రకాయల్లో మొత్తం ఈ ఎండ్రకాయలు వాడటం వల్ల అనేది మనకి 10 రకాల ఉపయోగాలు ఉంటాయి. దీంట్లో ఒకసారి మనం టెక్నికల్ చూసుకుంటే ప్రాపినబ్ అనేది 70% WP రూపంలో ఉంటుంది. ఇది మనకి దీంట్లో యొక్క ఉపయోగాలు మనం ఒకసారి చూసుకుంటే స్కాబ్, లివ్ స్పాట్, ఫ్రూట్ స్పాట్, ఎర్లీ లేట్ బ్లైట్ అండ్ డైబ్యాక్, బకై రాటు, డౌనీ మిల్డో, బ్రౌన్ లీఫ్ స్పాట్, నారో లీఫ్ స్పాట్, ఆల్టర్నేరియా లీఫ్ స్పాట్. సో దీని యొక్క ఉపయోగాలు మనం ఒకసారి తెలుసుకుంటే ఇది మొత్తం అంటే ఎకరాకు 500 గ్రాములు మనం వాడాలి. 120 లీటర్ల నుంచి 150 లీటర్ల వరకు కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఈ ఎండ్రకాయల యొక్క ఉపయోగాలు మెయిన్ ఏంటంటే ఇది తెలుగులో చెప్తాను. లీఫ్ స్పాట్ మొత్తం మనకి అంటే మనం కాయ మచ్చ, ఆకు మచ్చ, బూజు తెగులు, అన్ని రకాల తెగుళ్ళకి ఒక రకం తెగులు కాదండి, 10 రకాల తెగులకి ఇది ఉపయోగపడే బెస్ట్ టెక్నికల్. మనకి రేటు కూడా తక్కువగానే ఉంటుంది. దీన్ని వాడుకుంటే మంచిది. అయితే ఇది ఎలా పనిచేసి ఒకసారి చూద్దాము. ఈ ప్రాపినబ్ అనేది జింకు ఆధారిత శిలీంద్ర సంహారిణి. దీన్ని పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలతో ఫంగల్ వ్యాధుల నుండి పంటలను రక్షిస్తుంది. ఆండ్రాకోలాలోని జింకు పంటలను పచ్చగా మారుస్తుంది. అంటే ఇది వాడటం వల్ల తోట కూడా మంచి గ్రీనిష్గా మంచి క్వాలిటీతో ఉంటుంది. ఇది లీఫ్ కేర్ కాన్సెప్ట్ ద్వారా మొత్తం పంటలను పూర్తిగా సంరక్షిస్తుంది. ఇది మెయిన్ ఏంటంటే ఫంగల్ జీవక్రియ భంగం, అంటే ఫంగల్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో వాటి యొక్క జీవక్రియకు భంగం కలిగిస్తుంది. తర్వాత పంటలపై వాడే శిలీంధ్రాల సాధారణ పనితీరుని అంటే మిగతా వాటికి కూడా తీసిపోకుండా పనిచేసే బెస్ట్ మందు. అయితే ఇదేంటంటే ఎక్కువగా కాయ మచ్చ, ఆకు మచ్చ, ఎల్లో ఇష్యూ, మనకి కాయ బ్రేకింగ్, ఇటువంటి వాటికి మీద బాగా పనిచేస్తుంది. అయితే ఈ ఎండ్రకాయలు అనేది అందరికీ తెలుసు, ఎప్పటి నుంచి వాడుతున్నారు, పాత మందు. అయితే మనకి ఎకరానికి 500 గ్రాములు వాడాలి ఎక్కువ నీళ్ళలో కలిపి. దీంట్లోకి మీకు కుదిరితే 3,900 కూడా యాడ్ చేసుకోగలిగితే మంచిది. ప్లాంటోమైసిన్ అనేది మీ చాయిస్. అయితే దీన్ని ఖచ్చితంగా 6 రోజులకు ఒకసారి, అది వారానికి 2 సార్లు మనం ఖచ్చితంగా స్ప్రే చేస్తే మరింత బెనిఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేటువంటి కాయ మచ్చ, ఆకు మచ్చ, కాయ కుళ్ళు తెగులు ఏదైతే ఉందో మొదటిదైతే మనం తిప్పలేం, కానీ రెండో దానికి రాకుండా చూసుకోవచ్చు, మూడో దానికి కూడా రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు వాడచ్చు. ఇప్పుడు మనం వెంటనే పెద్ద మందులతో పాటు కలిపి కూడా వాడుకోవచ్చు. అయితే పెద్ద మందు ఒకటి, ఇది ఒకటే ఉండాలి, మళ్ళీ మూడోది కూడా ఉండకూడదు. అలాగే ఇప్పుడు లోన ఎక్స్పీరియన్స్ ఉంది, దాంట్లో కూడా అది కూడా మనకి 2 టొబాకోనజోలు, ఇంకొకటి మనకి 2 టెక్నికల్, అది 200% నసి ఫార్మేషన్లో ఉంటుంది. ఫ్లూపిరామ్ అనేది ఇది కూడా మనకి బెస్ట్ టెక్నికల్. ఎక్కువగా రైతులు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది లేని రైతులు ఈ లోన ఎక్స్పీరియన్స్ వాడుతుంటారు. మొదటి కాపు కొంతమంది వాడతారు, 2 కాపు తర్వాత, అంటే ప్రతి కాపు సెట్టింగ్ అప్పుడు కాయ అవ్వగానే వాడుతుంటారు కొంతమంది రైతులు. మనకి 2 ఆప్షన్స్ అండి. ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకపోతే ఈ లోన ఎక్స్పీరియన్స్ వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 120 ml నుంచి 150 ml వరకు వాడుకోవచ్చు. 100 నుంచి 120 ml వరకు వాడుకోవచ్చు మనం ఎకరానికి. అయితే ఇది రేట్ ఎక్కువ మార్కెట్లో 18, 19 అట్లా ఉంది. కాబట్టి మనకి అదే ఎండ్రకాయలు అయితే 2 సార్లకు వచ్చేస్తుంది. సో ఆప్షన్స్ మీకే ఇస్తున్నానండి. ఎండ్రకాయలు వాడుకోవచ్చు, లోన ఎక్స్పీరియన్స్ వాడుకోవచ్చు. అయితే ఎండ్రకాయలు మనకి ప్రతి రైతుకి అందుబాటులో ఉంటుంది, ప్రతి రైతు తెలిసిందే. అయితే 2 సార్లు వాడితేనే దీని యొక్క పనితనం మనకి పూర్తిగా కనబడుతుంది. ఎండ్రకాయల వల్ల 10 రకాల తెగుళ్ళకి ఉపయోగపడుద్ది. లోన ఎక్స్పీరియన్స్ కేవలం 6 నుంచి 7 రకాల తెగుళ్ళకి ఉపయోగపడుద్ది. సో లోన ఎక్స్పీరియన్స్ పోల్చుకుంటే కంటెంట్ వైజ్గా ఎండ్రకాయల్ ఈజ్ ద బెస్ట్ చాయిస్.
2 టైమ్స్ వాడాలి. లోన్ ఎక్స్‌పీరియన్స్ 1 టైమ్‌కే సరిపోతది. ప్రతి కాపు సెట్ అయిన తర్వాత వాడుకోవాలి. కొంతమంది పూత మీద లోన్ ఎక్స్‌పీరియన్స్ వాడుతుంటారు, వాడకూడదు. పూత పిందయిన తర్వాత వాడితేనే దాని యొక్క పనితనం బావుంటుంది. ఈ 2 బ్రాడ్ స్పెక్ట్రమేలండి. 2 కాంటాక్ట్ ఫంగిసైడ్‌లే. సో, ఈ రెండిట్లో మీరేదైనా తీసుకొని ఇప్పుడు వాడాలి. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు, మన ఆంధ్ర రైతులు, మిరప రైతులు, టమాటా రైతులు, ఏ రైతులైనా ఇప్పుడు వాడితే బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. ఎందుకంటే మబ్బు వాతావరణం, వర్షం పడుతుంది, జల్లు పడతా ఉంది. సో, ఇది మనకు ఆల్రెడీ మన చేలో చూస్తే ఫంగల్, బ్యాక్టీరియా కొమ్మల అంచుల దగ్గర మనకి జాయింట్స్ దగ్గర పెరుగుతా ఉంటది. నల్లటి మచ్చలు, చుక్కల్లాగా, బూజులాగా ఏర్పడతా ఉంటది. ఆ బూజు చిన్న పెరిగి కొమ్మకులుడుగా మారొచ్చు, కాయ మచ్చగా మారొచ్చు. సో, ఈ బ్యాక్టీరియా పెరుగుతా ఉంటది కాబట్టి తేమకి, మబ్బు చేసిన వాతావరణానికి మీరిది వెళ్ళిపోగానే వెంటనే మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన మందు అటు లోన్ ఎక్స్‌పీరియన్స్, ఇటు ఎంటకాలు. దీనికి కాంబినేషన్ 3 మందులు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే మొక్కలు ఇప్పుడు ఎన్‌పీకేని తీసుకోలేని పరిస్థితిలో ఉంటాయి 4 రోజులు. రేపు వర్షం బాగానే కొడితే మనకి ఎన్‌పీకే మొక్క పైపాటుగా అందితే, వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ ఎకరానికి ఒక కేజీ పైపాటుగా అందిస్తేనే మొక్క మళ్ళీ నిలకడగా ఉంటుంది. సో, ఇక మీరు ప్లాంటమైసిన్ అనేది, మైక్రో న్యూట్రియంట్స్ అనేది మీ చాయిస్. కానీ మేజర్‌గా ఎంటకాలు ఒకటి. మైక్రో న్యూట్రియంట్స్‌కొచ్చేసరికి అటు మ్యారినో గాని, మ్యాక్స్ లిక్విడ్ గాని, అటు హార్టిక్యాప్ గాని ఏదో ఒకటి తీసుకొని మీరు కొట్టుకోవచ్చు. కొంతమంది నా లా ఇది అలెంటోలో మన ఎంటకాలు ఏసుకోవచ్చని అడుగుతున్నారు. ఏసుకోవచ్చు. కానీ అలెంటో పనితనం తగ్గుతది. ఎందుకంటే ఇది పౌడర్ ఫార్మ్ గాబట్టి, పౌడర్ ఫార్మ్ ఉన్నప్పుడు అలెంటో పనితనం తగ్గుతది. సో, ఎందుకంటే అది మేజర్ ఇంపార్టెంట్ గండుపోతలు గాకుండా. మీరు ముందు ఎండ్రకాలు, ఈ 3 పంతొమ్మిదిలు కొట్టుకొని తర్వాత అలెంటో కొట్టుకుంటే బెటర్ అండి. నాలుగో రోజో, మూడో రోజు. ఇక లోన్ ఎక్స్‌పీరియన్స్ అయితే చెప్పే పని లేదు. అది వన్ సైడ్ దాంట్లో దాదాపు 3 పందులు మాత్రం తప్పితే ఏది కలపకుండా కొట్టండి. సో, ఈ విధంగా మీరు నివారణ చర్యలు ఈ వెంటనే మిరప రైతులు తీసుకోకపోతే, అంటే మిగతా వాళ్ళు గూడా కొట్టుకోవచ్చు. వర్షం లేని వాళ్ళు గూడా సమయం చూసి పూత పిందైన ఒక ఆపు పిందయిన తర్వాత కొట్టుకోవడం ఉత్తమం. ఓకే. డన్.